నాగోల్లో క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభించిన శ్రీధర్ బాబు హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న మంత్రి. మంకీ పాక్స్ వైరస్పై అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. గాంధీ ఫీవర్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటు. కూకట్పల్లి యూట్యూబర్ను అరెస్టు చేసిన పోలీసులు. ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలని హెచ్చరిక. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన 6 అరెస్ట్. నేతల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారన్న సిపి సుధీర్. రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్పై పోలీసుల స్పెషల్ ఫోకస్. సప్లై చేసేవారి సమాచారం ఇస్తే 2 లక్షల రివార్డ్ అని ప్రకటన. డీటెయిల్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు పనులు ప్రారంభించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. త్వరలో హైదరాబాద్కు తలమానికంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించనుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కుంగరకాలంలో నూతనంగా ఏర్పాటు చేసిన కెన్స్ సంస్థ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రాధాన్యతనివ్వాలని కెన్స్ యాజమాన్యాన్ని కోరారు. కెయిన్స్ సంస్థ తమ ఫ్యాక్టరీని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని, కాలుష్యం లేని కంపెనీలకు తాము సహకారం అందిస్తామని తెలిపారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. గ్రూప్ సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈరోజు ఎవరు ఏ సందర్భంలో మీకు ప్రోత్సాహం చేసినా అంతకంటే రెట్టింపుతో ప్రోత్సాహం పరిశ్రమలకు సంబంధించి జరుగుతుంది. మీకు సంబంధించిన మీ ప్రొడక్షన్ని వెనువెంటనే మీరు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పాం. అదేవిధంగా గత 5-6 నెలల నుంచి వారు యుద్ధ ప్రతిపాదిక మీద ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని సిద్ధం చేసుకొని దాదాపు 2000 మందికి ఉపాధి కలిగించే ఈ ప్లాంట్ 2800 కోట్ల రూపాయలతో వారు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఇంజనీర్స్ కానీ పాలిటెక్నిక్ చదివిన మరి సోదరులకు సోదరిమణులకు కానీ ఐటీఐ చదివిన వారికి కానీ ఉపాధి కలిగించే అవకాశం ఈరోజు కెయిన్స్ గ్రూప్ వారు కలిగించడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కూడా పెద్ద ఎత్తున విస్తీర్ణ కార్యక్రమాలు మొదలుపెట్టాలని, ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగ యువకులకు ఉపాధి కలిగించే ప్రయత్నంలో మీరు పరిశ్రమలను విస్తీర్ణ చేస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని వారికి తెలియజేయడం జరిగింది. కెయిన్స్ అనేటువంటి ఒక చక్కటి ఇండస్ట్రీ, పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీ మన ప్రాంతానికి రావడం మన మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం సంతోషకరమైనటువంటి రోజు. ఏది ఏమైనా మన ప్రాంత అభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడే మన ప్రాంత అభివృద్ధి, మన యొక్క ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మంత్రి గారికి రిక్వెస్ట్ చేసిన ఏ ఇండస్ట్రీ వచ్చినా మన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఇందులో భాగస్వాములను చేయాలని, వాళ్ళందరికీ మరి అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పడం జరిగింది. తప్పకుండా మనకు ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు మనకు రావాల్సినటువంటి అన్ని వసతులు రావడానికి వీలుంటుంది. కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుంది. మనందరం కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమలకు సహకారం అందిస్తాం, తప్పకుండా ప్రోత్సహిస్తామని చెప్పి తెలియదు. The state authorities, the government and every missionary of the government has completely given us full support so we could start the factory in a very short span of time. We are looking forward for a good encouragement and we have a good business plan in place to employ around 3,000. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే ఎంపీ కాలనీ కల్చరల్ సెంటర్ను ప్రారంభించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని రకాల స్పోర్ట్స్, సభలు, సమావేశాలకు ఇది చక్కటి ప్రదేశం అన్నారు మంత్రి వెంకటరెడ్డి. ఈ క్లబ్లో సభ్యత్వాలు తీసుకోవాలని కోరారు. ఒత్తిడి, ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఇలాంటి క్లబ్లు ఉపయోగపడతాయని తెలిపారు ప్రముఖ నటులు చిరంజీవి.
ప్రాంతంలో ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో విజయ సొసైటీ పేరు మీద గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఎంపీ ఎమ్మెల్యేల కోసం ఇచ్చిన కాలనీ ఈరోజు నగరంలోనే ఒక మోడల్ కాలనీగా నిర్మించబడి మంచి ఫెసిలిటీస్తో ఎంతోమంది ప్రముఖులు ఉండే కాలనీగా ఉండడం, దాంతోపాటు ఇది కల్చరల్ సెంటర్ 11,000 యార్డ్స్లో ఎక్కడ ఏ క్లబ్ లేని విధంగా నిర్మించిన దీని అధ్యక్షుడు రంజిత్ రెడ్డి కానీ, లక్ష్మారెడ్డి కానీ, భూపాల్ రెడ్డి కానీ వారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ కాలనీ వాసెస్కు, కాలనీలో ఉన్న మెంబర్స్కు అవుట్ సైడ్కి కూడా మెంబర్షిప్ ఇస్తూ అన్ని ఫెసిలిటీస్ బహుశా నేను చూసిన క్లబ్లో ఎక్కడ కూడా ఇలాంటి క్లబ్ లేదు. దీనికి సంబంధించి ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇలాంటి క్లబ్స్ ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఇవ్వడం, సెంటర్ హార్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇది సిటీ ఇచ్చిన వానిగా మా బాధ్యత ఉన్నది. ఎప్పుడు మీ కాలనీకి డెవలప్మెంట్ అవసరం ఉన్నా తప్పకుండా అన్ని విషయాలలో గవర్నమెంట్ సపోర్ట్ ఉందని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న నా సోదరి మంత్రి గారు కొండ సురేఖ గారు కానీ, మెగాసార్ చిరంజీవి గారు కానీ, ఇంకా నాగేందర్ ఎమ్మెల్యే గారు కానీ, వేదిక మీరందరూ చూశారు. రంజిత్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు ఏ విధంగా కష్టపడ్డారు దీని గురించి. మంకీపాక్స్ వైరస్ పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయింది. ఎంపాక్స్ చికిత్స కోసం గాంధీ ఫీవర్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు అధికారులు. గాంధీలో 20 బెడ్స్, ఫీవర్ హాస్పిటల్లో 6 బెడ్లు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండటం అవసరమన్నారు డాక్టర్లు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫీవర్ హాస్పిటల్ నుంచి నరేష్ అందిస్తారు. కరోనా తర్వాత కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా వచ్చేటటువంటి మంకీ పాక్స్ వ్యాధి ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో చాలా పెద్ద ఎత్తున వస్తుంది. గడిచిన 7 రోజుల్లో దాదాపు 13,000కు పైగా కేసులు నమోదైతే దాదాపు 500 మందికి పైగా ప్రాణాలు ఈ మంకీ పాక్స్ వ్యాధితోటైతే ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీంతో ఇండియాలో కూడా ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. దాంతోపాటు తెలంగాణలో కూడా వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై దీనికి సంబంధించి రివ్యూలు కూడా నిర్వహించింది. అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం డాక్టర్స్కి ఎట్లాంటి గైడ్లైన్స్ ఇచ్చింది, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు ప్రజలకు చెప్పబోతా ఉన్నారు, వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయనే విషయాలను ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆర్ఎంఓ గారు ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ మంకీ పాక్స్కి సంబంధించి వ్యాధికి సంబంధించి లక్షణాలు ఎట్లా ఉంటాయి? మంకీ పాక్స్ వైరస్తోనే మంకీ పాక్స్ అది ఫీవర్ ఉంటుంది, కాఫ్ ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, మజిల్ పెయిన్స్ ఉంటాయి, లింఫ్ నోడ్ స్వెల్లింగ్ వస్తుంది అనమాట. ఇవి ఉంటాయి కదా, అవి గ్రంథులు వాస్తాయి, ప్లస్ ర్యాషెస్ వస్తాయన్నమాట. చిన్న చిన్న ర్యాషెస్, బ్లిస్టర్స్, బంప్స్ లాగా వస్తాయన్నమాట. చాలా వరకు 1 to 2 వీక్స్లో ఉంటాయి సిమ్టమ్స్. తర్వాత నెక్స్ట్ సిమ్టమాటిక్గా యాంటీబయాటిక్స్, పారాసిటమాల్ అవి తీసుకుని తగ్గిపోతుంటాయి. ఏమన్నా అవసరం ఉంటే 1-2 కాంప్లికేషన్స్ ఉంటే రావచ్చు, కొంచెం న్యూమోనియా కానీ, సివియర్గా బాడీ పెయిన్స్ వాటి వల్ల. తర్వాత నెక్స్ట్ మెయిన్ ఏంటంటే మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేసి హ్యాండ్ వాషింగ్ కానీ, పర్సనల్గా ఫుడ్ తీసుకోవడం కానీ, ఫుడ్ కొంచెం ఫ్రెష్గా, మళ్ళీ పొల్యూటెడ్ వాటర్ కానీ, కంటామినేటెడ్ ఫుడ్ అవి అవాయిడ్ చేయాలి. హ్యాండ్ వాషింగ్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. ఎదుటిన వెళ్ళినా కానీ, బిఫోర్ ఈటింగ్ ఫుడ్ కానీ, ఆఫ్టర్ బాత్రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ హ్యాండ్ వాషింగ్ కూడా చేసి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరైనా ఉంటే మాత్రం మనం వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడము, మాస్క్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. అది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పబ్లిక్ జాగ్రత్తలతో పాటు ప్రభుత్వం మీకు ఎట్లాంటి సూచనలు చేసింది దీనికి సంబంధించి? ప్రత్యేకంగా మంకీ పాక్స్ వైరస్ వచ్చే లక్షణాలు అంటే బయట దేశాల నుంచి ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంకీ పాక్స్ వార్డు ఒకటి పెట్టుకొని అన్ని దానికి అందుబాటులో పెట్టుకొని దానికి అవసరమైన ఫెసిలిటీస్ అంటే ట్రీట్మెంట్కి సంబంధించి బెడ్స్, పీపీ కిట్స్ కానీ అవన్నీ సప్లై చేసుకుని, ప్లస్ మందులు అవి సరిపడా పెట్టుకోమన్నారు. అవన్నీ మాకు అందుబాటులో ఉన్నాయి, దేనికి కొరత ఏం లేదు. మెడిసిన్స్ కూడా ఏమైనా వచ్చినా కానీ పేషెంట్కి చికిత్స అందించడానికి మేము రెడీగా ఉన్నాం. అయితే ముందుగా ఈ మంకీ పాక్స్ అనేటటువంటి వ్యాధిని ఎక్కడ గుర్తించారు మేడం? ఇది కూతురు నుంచి మనుషులకు వస్తుంది అన్నమాట. ఈ మంకీ పాక్స్కి సంబంధించి మనుషుల మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది, దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? ఫీవర్ ఉంటుందండి, సోర్ థ్రోట్ ఉంటుంది, మజిల్ పెయిన్స్ ఉంటాయి, లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ వస్తుంది, ర్యాషెస్ వస్తాయి. ఏమైనా ఉంటే లంగ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా వస్తుంది. ఏమన్నా సెప్టిసీమియా, మల్టీ ఆర్గాను డిస్ఫంక్షన్ కూడా వచ్చేసి కొంచెం సెప్టిసీమియాలకు కూడా పోతారు. అయితే
ఆ వైరస్ బారి నుండి బయటపడడానికి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసుకోవడం కోసం ప్రజలు ఎట్లాంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి? అదే పొల్యూటెడ్ వాటర్ కాకుండా కొంచెం మంచి ఫ్రెష్ వాటర్, స్టోర్ చేసిన ఫుడ్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ కాకుండా అప్పటికప్పుడు వండిన ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడము, వాటర్ కూడా కొంచెం కాచి చల్లారి చూడబోసే నీళ్ళు తాగడము, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేసుకుంటే మనం వీటి నుంచి కొంచెం బయటపడదాం. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ లోకల్గా ఇప్పుడు ఫీవర్ హాస్పిటల్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఒకవేళ ఎమర్జెన్సీ ఇన్ కేసెస్ ఏమైనా మంకీ ఫాక్స్కి సంబంధించినటువంటి కేసెస్ వస్తాయి, మంకీ ఫాక్స్ వస్తే వార్డ్ అరేంజ్ చేసినాము, దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఎన్ని బెడ్లు అందుబాటులో ఉంచారు మేడం? ఇక్కడ 6 బెడ్స్ అందుబాటులో ఉంచాం. ఇది మనతోటి ఆర్ఎంఓ గారు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ ఫీవర్ హాస్పిటల్లో ఇక్కడ బెడ్స్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే పబ్లిక్ ఎవరైతే ఉంటారో ఎక్కడైనా సింటోమేటిక్ అట్లాంటివి ఏమైనా కనిపిస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఐసోలేషన్ కానివ్వండి, ట్రీట్మెంట్ కూడా ఇక్కడ చేస్తాం. ప్రభుత్వం కూడా ఇప్పటికే మాకు ఆదేశాలు జారీ చేసింది. ఆ సింటమ్స్ తోటి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి మనతోటి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రజలకు అంతరిక్ష విజ్ఞానాన్ని తీసుకువెళ్లేందుకు ఫ్లాగ్ అండ్ మూన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో 150 స్కూళ్లను ఎంచుకుని చంద్రయాన్ మిషన్పై ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. చంద్రయాన్ 3 లాంచ్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నేషనల్ స్పేస్ డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ స్కూల్స్కు చెందిన టీచర్స్, స్టూడెంట్స్కు చంద్రయాన్ ఎలా లాంచ్ చేశారు, భూమి నుంచి చంద్రమండలంకు ఎలా చేరుకుంది, చంద్రుడిపై ఎలా ల్యాండ్ అయిందనే అంశాలను వివరించారు. దేశవ్యాప్తంగా ఈరోజు నేషనల్ స్పేస్ డేగా ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం ఈ యొక్క 23 ఆగస్టుని నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు ప్లానెటరీ సొసైటీ ఇండియా ఈ యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఈ నేషనల్ స్పేస్ డే సందర్భంగా టీచర్స్ కోసం ఒక అవగాహన సదస్సు మేము పెట్టడం జరిగిందండి. ఎందుకంటే వీటి మీద చాలా ఆర్టికల్స్ వస్తుంది, చాలా సమాచారం వస్తుంది, కానీ యాక్చువల్గా ఈ మిషన్లో ఏం జరిగింది, అసలు ఆ లాంచ్ వెహికల్ అంటే ఏమిటి, చంద్రమండలం దాకా ఎలా ప్రయాణం చేసింది, చంద్రమండలం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చంద్రుడి దగ్గరికి వెళ్ళి అది ఫైనల్గా ఎలా దిగింది అనే వివిధ అంశాలని మనము విద్యార్థులకి, టీచర్స్కి ఇవాళ చెప్పడం జరిగిందండి. సో వీళ్ళ ద్వారా వాళ్ళ స్కూళ్ళల్లో ఉన్న విద్యార్థులకి ఇంకా అక్కడ ఉన్న లోకల్ జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో స్కూల్ చుట్టూ ఉన్న వారికి ఈ యొక్క చంద్రయాన్ మిషన్స్ పట్ల అవగాహన తెలుపు కొరకు ఈ టీచర్స్ వర్క్షాప్ని మేము ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. వారికి ఈ చంద్రయాన్ మిషన్స్ మీద పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ఆ స్కూళ్ళల్లో ఎగ్జిబిషన్స్ పెట్టి ఈ చంద్రయాన్ మిషన్స్ గురించి వివరంగా ప్రజలందరికీ తెలిసేలాగా మేము ప్రయత్నం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా రెండో స్టేజ్లో ఏం చేస్తాము అంటే ఆ 150 స్కూల్స్ కాక కాస్త 1500 స్కూల్స్ని రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈ రకంగా ప్రజానీకానికి దగ్గరగా ఈ యొక్క అంతరిక్ష విజ్ఞానాన్ని తీసుకెళ్లే ప్రయత్నంతోనే ఈ ఫ్లాగ్ అండ్ మూన్ అనే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. సెటిలైట్స్ లాంచ్ అవుతున్నాయి మనకు శ్రీహరికోట నుంచి, కానీ ఆ సెటిలైట్ డేటా ఎట్లా వస్తుంది ఏంటి అన్న పరిజ్ఞానము చాలామందికి తెలియదు. దాని గురించి ఈ నేషనల్ స్పేస్ డే నాడు యంగ్ సైంటిస్ట్, యంగ్ స్టూడెంట్స్ మైండ్ ట్రిగర్ చేయడానికి, దాని గురించి క్లుప్తంగా చెప్పడానికి దాని యొక్క మోడల్ని తీసుకొచ్చి నేను స్కూల్లో పెట్టి ఆ స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే ఉపగ్రహ భూకేంద్రంలో మనం డేటా రిసీవ్ చేసుకుంటామో, మనకి ఉపగ్రహం ఎప్పుడైతే మన కక్షలోకి వస్తుందో అప్పుడు ఆ యాంటీనా 7.5 మీటర్స్ యాంటీనాస్ అవి కూడా ఆ కక్ష. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. భారత్ నగర్ డివిజన్లోని బాంబే కాలనీ, రామచంద్రాపురం డివిజన్లోని ఎస్ఎన్ కాలనీలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మియాపూర్ ఏసీపీ నరసింహరావు ఆధ్వర్యంలో 50 మంది పోలీస్ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో అనుమానితులను, డ్రగ్స్ పెడ్లర్లను గుర్తించేందుకు వీలుగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు ఏసీపీ నరసింహరావు. రంగారెడ్డి జిల్లాలో అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు మహేశ్వరం ఎస్ఓటీ జోన్ పోలీసులు. పక్కా సమాచారంతో యాచారం మండలం మాల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయి రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి దాదాపు 60 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 1 కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు. యాచారం పోలీసులు వెహికల్ చెక్ చేయుచుండగా ఒక కారులో
అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ఆపడానికి ప్రయత్నిస్తే దాంట్లో 2 పారిపోవడం జరిగింది. కొర్ర బాబురావు, బురుండి కామేశ్వరరావు, షేక్ మస్తాన్ వలీ, దుడ్డు మహేశ్వరరావు, శ్రీనివాస్ నాయుడు, గిరీష్ అనే 6 మంది వ్యక్తులు ఈ నేరంలో పాత్ర ఉంది. ఇందులో ముఖ్యమైన వ్యక్తి శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి నర్సీపట్నం చెందినవాడు, విశాఖపట్నం జిల్లా. ఈ వ్యక్తి ఆ ప్రాంతంలో గంజాయిని సేకరించి మల్లేశ్వరరావు, మస్తాన్ వలీ వీరిద్దరు కూడా విశాఖపట్నం జిల్లా వాస్తవ్యుల ద్వారా, అలాగే కొర్ర బాబురావు, కామేశ్వరరావు అనే వ్యక్తులను పెడలర్స్గా ఉపయోగించుకుంటూ యాచారం పోలీసులను అలర్ట్ చేయడంతో నిన్న సాయంత్రము 5:39 వెహికల్ చెకింగ్లో ఈ యొక్క వాహనాలను క్రమక్రమంగా చేయడంలో ఒక కారు AP 39HW0623 అనే కారును ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ ఇంటర్సెప్ట్ చేయడం చేత ఇమీడియట్గా దాంట్లో 4 వ్యక్తులు పోలీసు వారు ఆపడం చూసి పారిపోవడం జరిగింది. అందులో మా కటాఫ్ పార్టీలో ఉన్న కానిస్టేబుల్స్ కొర్ర బాబురావు, కామేశ్వరరావు అనే వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఎందుకు పారిపోతున్నారు అని విచారించగా వారి వద్ద నుంచి వారి యొక్క వాహనం తనిఖీ చేస్తే దాంట్లో దాదాపు 60 కేజీల గంజాయి బయటపడింది. వీటినన్నింటినీ ఈ గంజాయినన్నింటినీ కూడా వాళ్ళు ఒక సంచిలో వేసి తరలిస్తున్నారు. దీన్ని ఇక్కడ నుంచి బెంగళూరు తీసుకెళ్ళి గిరీష్కు అప్పగించి అక్కడ సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని. తనను జైల్లో చిత్రహింసలు పెట్టారని చెప్పారు ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబు. 10 ఏళ్ల తర్వాత తాను స్వేచ్ఛగా తెలంగాణలో మాట్లాడుతున్నానని చెప్పారు. ఢిల్లీలో కిడ్నాప్ చేసి అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు. వికలాంగుడని కూడా చూడకుండా జైల్లో తనను చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. జైల్లో అండా సెల్లో ప్రత్యేకమైన ఒక రూమ్లో నిర్బంధించి వీల్ చైర్ కూడా ఇవ్వలేదన్నారు సాయిబాబా. నార్త్ ఇండియన్ జైల్లో కుల వ్యవస్థ విచ్చలవిడిగా ఉందన్నారు. కులాన్ని చూసి జాబ్ ఇస్తారని చెప్పారు. జైల్ మాన్యువల్లో కులాన్ని బట్టి పనిస్తారని ఆరోపించారు ప్రొఫెసర్ సాయిబాబా. ఢిల్లీలో కిడ్నాప్ చేసి అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ నాగపూర్ ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ నుంచి అహేరి అని గడ్చిరోలి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు పెడితే అక్కడ వచ్చి అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళినప్పటికే చిత్రహింసల కొలిమిలో మంటలు మొదలైనవి. ఎట్లా? నా వీల్ చైర్ పగలగొట్టారు. నడవలేని వీల్ చైర్లోంచి నన్ను లాగారు. లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నుంచి నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నది. నర్వస్ సిస్టమ్ ఎక్కడైతే మొత్తం పోయిందో ఆ మసిల్స్ అన్నీ పనిచేయకుండా పోయినాయి. అప్పటికే నేను చిన్నతనంలో పోలియో కారణంగా నడవలేను, 2 కళ్ళు పనిచేయట్లేదు. ఆ తర్వాత జైల్లోకి తీసుకువెళ్ళి పడేశారు ఇరిగిపోయిన వీల్ చైర్లో. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏమీ చూడలేదు. ఎడమ చెయ్యి దగ్గర నుంచి మొత్తం లెఫ్ట్ భాగం అంతా పెద్దగా వాచిపోయి ఉన్నప్పటికీ కూడా 9 నెలల పాటు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. కేవలం పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. ఏ డాక్టర్ విజిట్ చేయలేదు. దాంతో మొత్తం ఎడమ చేయి పని చేయకుండా పోయింది. అక్కడితో ఆగిపోలేదు. దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ నర్వస్ సిస్టము మసిల్స్ ష్రింక్ అయిపోవడం వల్ల లెఫ్ట్ సైడు రిబ్స్ క్రౌడెడ్గా మారిపోయి అవి లంగ్స్ మీద ప్రభావం చూపించాయి. అనేక రకమైన మొత్తం 21 రకాలైన ఆరోగ్య సమస్యలు వచ్చాయని డాక్టర్సే వాళ్ళు చెప్పారు, రాసిచ్చారు. అండా సెల్లో అంటే జైల్లో జైలు అది ఒక ప్రత్యేకమైన ఒక రూమ్లో నిర్బంధించి బయట మిగిలిన ప్రజలతో కలవకుండా చేసి ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా చేసి నిర్బంధించడం, అక్కడ ఎటువంటి వీల్ చైర్ తిరగడానికి లేని పరిస్థితులు ఉన్న ప్రాంతంలో పెట్టడం. ఆ జైల్లో వాళ్ళు అనుకుంటే, కోర్టులు అనుకుంటే కాస్త ఊరట కలిగించే ఉన్న ప్రాంతంలో కూడా సెల్లో కూడా వాళ్ళు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా పెట్టలేదు. ఈయన బయటికి వెళితే కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈయన యంగర్ బ్రదర్ ఎలా కంట్రోల్ చేస్తాడు కాబట్టి నీకు పెరోల్ ఇవ్వలేము అని చెప్పి అది చేశారు. దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు అన్నది మళ్ళీ ఇంకొకసారి అథారిటీస్ దగ్గరికి 2వ అప్లికేషన్ పెట్టండి, వాళ్ళు 2వసారి కూడా రిజెక్ట్ చేస్తే మేము చూస్తాము అని. ఇప్పుడు అండా సెల్లో చాలా సేఫ్గా ఉన్నాడు. ఈయనకి చాలా వ్యాధులు ఉన్నాయి. బయటకు వచ్చినట్లయితే ఇమీడియట్గా కోవిడ్ వచ్చి ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడం కోసం, జాగ్రత్తగా చూసుకోవడం కోసం మేము రిజెక్ట్ చేస్తున్నాము. కానీ కోవిడ్ పరిస్థితులు అయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటే మేము పెరోల్ ఇస్తామని హైకోర్టు.
వినాయక చవితి అనగానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన పెద్ద పెద్ద వినాయకులే గుర్తొస్తాయి. దీంతో పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రతి ఒక్కరికి మట్టి గణపతులపై అవగాహన పెరుగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మట్టి వినాయక విగ్రహాలకు డిమాండ్ ఉంది. వినాయక చవితి దగ్గర పడుతుండటంతో విగ్రహాల తయారు పనులు జరుగుతున్నాయి. సిటీలో మట్టి గణపతుల తయారీకి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. మట్టి గణపతులు అంటే ఇళ్లలోకే పరిమితం అయ్యాయి, కానీ ప్రస్తుతం మాత్రం ఆఫీసుల్లో, విల్లాల్లో, అపార్ట్మెంట్లో అక్కడ ఇక్కడ అంటూ కాకుండా మొత్తం అంటే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా వాడవాడన వీధి వీధిన వినాయక పండుగ కోసం పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి గణపతులని ఎక్కువ పూజించడానికి ఇష్టపడుతున్నారు పబ్లిక్. సో ఈ యొక్క మట్టి గణపతి తయారు చేయడానికి కావాల్సిన మురిచరకు ఈ కళాకారులు అనేది హైదరాబాద్ నగరానికి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత సమయం నుంచి ఈ యొక్క మట్టి గణపతులని తయారు చేస్తున్నారో తెలుసుకుందాం. ఈ మన రాష్ట్రానికి సంబంధించిన ఈ యొక్క బంకమట్టి నారతో కలిపినటువంటి ఈ యొక్క మట్టిని మొదటగా ఫస్ట్ స్టెప్లో యూజ్ చేస్తారు. తర్వాత ఫినిషింగ్ టచ్అప్లో ఈ యొక్క కలకత్తా నుంచి తెచ్చినటువంటి మట్టి ఇది ఫినిషింగ్లో యూజ్ చేస్తారు. సో మొత్తంగా ఈ యొక్క 3 రకాలైనటువంటి మట్టిని ఈ యొక్క మిషన్ ద్వారా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ యొక్క మిషన్లో అంటే మొత్తం ఒక మిషన్లో దీన్ని నింపేసి దీంట్లో మిక్స్ చేసిన తర్వాత ఈ యొక్క విగ్రహాలు అనేటివి రూపుదిద్దుకోవడానికి సిద్ధమవుతాయి. సో యొక్క మట్టి విగ్రహాల యొక్క డిమాండ్ ఎలా ఉంది, ఈ యొక్క ఇప్పుడు అంటే ఇంకో 20 రోజుల్లో పండగ ఉంది కాబట్టి పర్యావరణాన్ని కాపాడడానికి ఈ యొక్క పండుగ కోసం సిద్ధమవుతున్న గణపతుల డిమాండ్ ఎలా ఉందో నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అంటే చెప్పండి, గతంతో పోలిస్తే ఇప్పుడు మట్టి గణపతుల యొక్క డిమాండ్ ఎలా ఉంది? ఈ యొక్క మట్టి గణపతులు ఆల్రెడీ మొత్తం అవుట్పుట్ కనిపిస్తుంది. బుకింగ్ ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు బుక్ అయ్యాయి? మా దగ్గర కనీసం ఒక 3 months 50 days నుంచి స్టార్ట్ చేసినాం ఇది విగ్రహాలు తయారు చేసేది. ఇప్పుడు అయితే చాలా డిమాండ్ ఉంది. అందరు ఫోటో తీసుకొస్తున్నారు, ఈ ఫోటో లెక్క మనం చేసి ఇవ్వండి, ఆ ఫోటో ప్రకారం చేసి ఇస్తున్నాం మనం. ఇంకా ఒక 5-8 years ముందు అంత డిమాండ్ రాకపోతుంటే మట్టి విగ్రహాలకి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది. అందరు మట్టి విగ్రహాలనే పెట్టాలి, అందరికీ ఇది ఇష్టం వస్తున్నాయి ఇప్పుడు. సో అంటే ఇప్పుడు మట్టి విగ్రహం తయారు చేసేటప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకుంటారు? అంటే కళాకారులు కూడా ఈ యొక్క వర్షం వచ్చినప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క మట్టి విగ్రహాలు తయారు చేస్తారు? మన పిఓపి లెక్క కాదు, ఒక 1 hour 1/2 hour మొత్తం గట్టిగా అయిపోతుంది. ఇది మనం లోకల్ చెరువు నుంచి మట్టి తీసుకొస్తాం, మళ్ళా కోల్కతా గంగా మట్టి, బంక మట్టి, ఫినిషింగ్ మట్టి అన్ని మట్టి కలిపి ఇది మన ట్యాచు తయారు చేస్తున్నాం. దీనికి చాలా రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే మన వర్షం పడితే తడిసిపోతే మొత్తం కరిగిపోతుంది ఇది. దాని గురించి కొంచెం ప్లాస్టిక్ కవర్ ద్వారా అది కాపాడాలి, కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. అది చాలా ఇబ్బంది ఉంటాయి మనకు. ఇంకా కారిగర్ కూడా మన ఇక్కడిది కాదు, అన్ని కలకత్తా నుంచి తీసుకొస్తున్నాం మనం. ఇది ఫస్ట్ కట్టెడ్ తోటి మనం టెక్స్చర్ తయారు చేస్తాం. ఏ షేప్ విగ్రహాలు ఉంటాయి ఫోటో ఇస్తే ఆ షేప్లో మనం కట్టెడ్ తోటి మనం టెక్స్చర్ తయారు చేసిన తర్వాత వరిగడ్డి ఉంటాయి, వరిగడ్డి కడతాం. వరిగడ్డి కట్టిన తర్వాత లోకల్ మట్టితోటి ఫస్ట్ షేప్ తీసుకొస్తాం. షేప్ తీసుకొచ్చిన తర్వాత కోల్కతా గంగా మట్టి ఉంటాయి, దాంతో మనం ఫినిషింగ్ చేస్తాం. ఇంకా ఫేస్కి, ఫింగర్స్కి, ఆర్నమెంట్కి కోల్కతా గంగా మట్టి కూడా కొంచెం బంక మట్టి ఉంటుంది, దాంతో మన ఆర్నమెంట్, ఫింగర్స్, ఫేస్ అన్నీ తయారు చేస్తాం. సో మొత్తం ఎంతమంది కళాకారులు ఈ యొక్క విగ్రహాలను తయారు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు? నా దగ్గర నా వర్క్షాప్లో కోల్కతా మూర్తి సేల్స్ వర్క్షాప్లో అయితే ఇప్పుడు 30 మంది పనిచేస్తున్నాడు. ఒక 3 months 15 days అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి. ఇది మనం చేస్తున్నాం, 30 మనిషి పని వర్క్ నడుస్తున్నాయి ఇప్పుడు అయితే. ప్రీ బుకింగ్స్ అంటే ఇప్పటివరకు ఎన్ని బుకింగ్స్ అయ్యాయి, ఇంకేమన్నా ఆర్డర్స్ వచ్చి ఉన్నాయా? ఆర్డర్ అంటే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఆర్డర్. ఇది పెద్ద విగ్రహాలు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. దగ్గర ఒక 8-10 pieces ఉంది. ఇంకా 8 feet 10 feet కొంచెం తక్కువనే ఉంది, 7 feet ఎక్కువ ఉంది, 6 feet 7 feet 8 feet కూడా ఉంది, కానీ ఒక 20 pieces ఇట్లా ఉంటుంది. ఇంకా చిన్న సైజ్, అన్ని సైజ్ మా దగ్గర అవైలబుల్ ఉంది. సో మొత్తానికి అంటే ఇక్కడ నుంచి బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కస్టమర్లు తమ మండపాలకు తీసుకెళ్లే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే మట్టి విగ్రహం కాబట్టి ఆ టైంలో ట్రక్ల మీద తీసుకోవడం కానీ ట్రాలీలో కానీ మట్టి విగ్రహం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఇది పిఓపి లెక్క కాదు, ఎక్కడైనా పట్టుకున్నా కానీ లా పెట్టినా కానీ అది కాదు. ఇది ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్స్ పట్టుకోవద్దు, దాని లోపల ఏం వేయలేము, అన్నీ మట్టి ఉంటాయి. దీనిలో కింద సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ పట్టుకోవాలి, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. మనం తీసుకుపోయేటప్పుడు కొంచెం ప్లాస్టిక్ కవర్ తోటి కప్పుకుంటే ఇంకా మంచిగా జాగ్రత్తలు తీసుకెళ్తే ఏం ప్రాబ్లం లేదు. మన దగ్గర నుంచి వైజాగ్ కూడా పోతున్నాయి, అది మన తాడిపల్లిగూడెం అక్కడ కూడా పోతున్నాయి, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం చాలా దూరం నుంచి ఈ సంవత్సరం కస్టమర్ ఉంది. అందరు తీసుకెళ్తున్నాడు ఇక్కడ నుంచి 10 feet 12 feet విగ్రహాలు కూడా ఇక్కడ నుంచి తీసుకుపోతున్నాడు.
కడప డిస్టిక్ నుంచి కూడా తీసుకుపోతున్నారు. సో లాస్ట్ 25 years నుంచి సూపర్ 6 ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫు నుంచి మేము గణేశుడిని కూర్చోబెడుతున్నాము. సో లాస్ట్ 3 years నుంచి ఏంటంటే ఇది పిఓపి కల్చర్ నుంచి కొద్దిగా మేము మట్టి గణేశుని కల్చర్కి వస్తున్నాము. ఇది కలకత్తా మూర్తి కళాకార్. సో అతనికి మేము ఫోటో ఇస్తాము, ఒక 3 months ముందే వచ్చి మేము ఫోటో ఇస్తాము. దాన్ని బట్టి లైక్ అదే ఫ్రేమ్స్లో కానీ ఆ స్ట్రక్చర్ తీసుకొస్తారు. సో తీసుకొచ్చి ఎవ్రీ ఇయర్ ఇక్కడ రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో కస్టమర్స్ని రాగానే ఇక్కడ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనమాట. సో మనం ఎట్లాంటి మూర్తి మనం కావాలనుకుంటామో అట్లాంటి మూర్తిని వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. సో ఎవ్రీ టైం లైక్ మేము పిఓపి కాకుండా ఇక ఈ 3-4 years నుంచి మేము మట్టి గణేశన్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాం. సో ఆ ఆర్డర్ని ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మేము ఇంకో 2-3 daysలో మూర్తిని సో మా పండాల దగ్గరికి తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ మనం చూసాం మట్టి గణపతులను కూడా తయారు చేశారు. సో పర్యావరణాన్ని కాపాడనీకే ఈ యొక్క ప్రజలు ఎక్కువ మట్టి వినాయకుల్ని బుకింగ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆల్రెడీ మనం చూసాం, ఆల్రెడీ టోటల్గా ఇప్పటికే బుక్ అయిపోయిన పరిస్థితి మనం ఇందాక విజువల్స్లో చూసాము. సో మొత్తానికి పర్యావరణాన్ని కాపాడి మట్టి గణపతిని పూజిద్దామని కూడా మనం కూడా ఆశిద్దాం. సో వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో అనిల్ V6 News.